నాన్న ఫోటోకి దండేసి చచ్చిపోయాడని అనౌన్స్ చేశారు. అంత ధైర్యమా మీకు? ఏరా? చంపేస్తాను రా నేను. చంపేస్తాను రా నేను. సెక్యూరిటీ ఇదే నాకు కావాల్సింది. దీని కొరకే, అందుకే సెక్యూరిటీ లేకుండా బయటికి పంపించేశాను. చంపేస్తాను రా నేను. చంపేస్తాను రా నేను. చంపేస్తాను రా నేను. వదలు. చూసుకున్నావు నిన్ను. నా ఇంటికి వచ్చి నా మీద దాడి చేస్తావా? రారా చూసుకుందాం. వదలండి. రారా. వస్తున్నాను రా. నిఖిల్ రా. ఇంత కోపం ఏంట్రా నీకు? నాన్న ఫోటోకి వీళ్ళు దండేసి చచ్చిపోయాడంటుంటే రాదా కోపం? బతుకున్న వాళ్ళని చంపేస్తే నీ కోపం రాదా? నువ్వు కొడుకు కాదా? నిఖిల్, నీకు దండం పెడతాను రా. వాళ్ళు చేసేది కరెక్ట్ కాదు. అలాగని మనం తప్పు చేస్తామా? మనకు వాళ్ళకు తేడా లేదా? ప్లీజ్ రా. నువ్వు ప్రశాంతంగా ఉంటా. ప్లీజ్ రా. నిఖిల్ ప్లీజ్ రా. నిఖిల్, ఈ కోపాలు మనకొద్దురా. మన వైపు తప్పుంది. శిక్ష భరిద్దాం. ప్లీజ్ రా. నిఖిల్, ఇక్కడ జరుగుతున్న దాని గురించి పట్టించుకోవద్దు. మనమంతా ఒకటే ఫ్యామిలీ. దయచేసి వెళ్ళిపో అమ్మా. వెళ్ళిపోవడానికి రాలేదు. నీ అంతూ నా పెళ్ళమంతూ చూడడానికి వచ్చాను. నిఖిల్, రారా. అల్లుడు, తాళి వదులు. ఆగవే నా పెళ్ళమా, ఆగో. నిఖిల్, అనయ్య ఆగండి. ఎవరు దగ్గరికి రావద్దు. వచ్చారంటే సత్యతాల పగలగొట్టి చంపేస్తాను. వెనక్కి వెళ్ళండి. సెక్యూరిటీ. అరవకో. అనుష, వెళ్ళి డోర్ మోయ్. అనుష, వెళ్ళు. అలాగే బావా. నిఖిల్, తాళి వదలరా ప్లీజ్. అన్నయ్య, ఇది నేను కట్టిన తాళి. ఇది నాకు నా భార్యకి మధ్య ఉన్న గొడవ. దయచేసి మధ్యలో ఎవరు మాట్లాడకండి.
నాన్నకేదన్నా అయితే కారణం నువ్వే అవుతావు సత్య. అసలు నీకెంత పొగరుంటే డాడీ ఫోటోకి దండేస్తారా? ఒక్క క్షణం చాలు ఇక్కడే నిన్ను చంపడానికి. నిజానిజాలు తెలుసుకోకుండా ఇన్ని దారుణాలు చేస్తున్నావు. అసలు నువ్వు ఆడదానివేనా? నీ గురించి ఆలోచిస్తుంటే నాకు పిచ్చి కోపం వస్తుంది. మెడలో ఈ తాళి, కడుపులో ఇంటి వారసుని మోస్తూ ఇంత భయంకరంగా ఎలా ఆలోచిస్తున్నావు నువ్వు? నీ కడుపులో ట్యూమర్ ఉందని నీ కోసం ఎన్ని రాత్రులు ఏడ్చానో నీకు తెలీదు. కానీ నువ్వు అసలు నిజం తెలిసి కూడా నన్ను వెర్రిబాగులోని చేసి ఆడుకున్నావు. నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ ఉంది, కానీ ఈరోజు నిన్ను చంపేంత కోపం ఉంది. కానీ నిన్నేమీ చేయలేను. నువ్వు చేస్తున్న పనులకి అమ్మా, నాన్న, నేను ఎంత కుమిలిపోతున్నావో నీకు తెలుసా? నీ గురించి అందరూ అడుగుతుంటే సిగ్గుతో చచ్చిపోతున్నావు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బయట ప్రపంచంతో సంబంధం తెంచుకున్నావు. కేవలం నీ వల్లే. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? పగే ముఖ్యమైందా నీకు? నీకు కుటుంబం వద్దు, నేను వద్దనుకుంటే నేను కట్టిన తాళెందుకు? తీసి నా మొహం మీద విసిరిగొట్టు. నీకు నా మధ్య ఇంకా రిలేషన్ ఎందుకు? నువ్వు అలా చెయ్యలేవు. ఆ తాళి తీసేసిన రోజు నువ్వు ఇంటి కోడలివి కాదు. నువ్వు ఇంటి కోడలివి కాకపోతే ఇక్కడ ఒక్క క్షణం కూడా నిలబడ్డానికి నీకు అర్హత లేదు. ఇప్పటికైనా అర్థమైందా నీ స్థానం ఏంటో? నెత్తికెక్కిన కళ్ళని కిందకి దించో. రేపట్లోగా మా దగ్గరకొచ్చి క్షమించమని అడగాలి నువ్వు. రేపట్లోపు నువ్వు ఏం చేస్తావో, ఏ నిర్ణయం తీసుకుంటావో చూస్తాను. ఆ తర్వాత నేను చేయాల్సింది చేస్తాను. గుర్తుపెట్టుకో. సారీ అన్నయ్య. ఈ బండోడు తలుచుకుంటే వీపు విమానం మొత్తం మోగిపోయేది. అంత ఆవేశంగా వచ్చి తాళి తెంచేస్తాడనుకుంటే ఇలా చల్లబడిపోయాడేంటి? ఓ 2 దెబ్బలు సచ్చికు పడాల్సింది. నాకు ప్రశాంతంగా నిద్రపట్టేది రాత్రికి. సారీ వదినా. పదండి వెళ్దాం. మొత్తానికి ఆ హరిచంద్రరావు ఫ్యామిలీ ప్రస్తుతానికి రోడ్డు మీద ఉన్నారు బాస్. రోడ్డు మీద కాదురా ఫూల్, మా మామాశ్రీ గెస్ట్ హౌస్ లో ఉన్నారు.
అయితే మన సత్యమ్మ ఆ గెస్ట్ హౌస్ నుంచి బయటికి వెళ్ళగొడుతుంది బాస్. నా ప్లాన్ బాగా వర్కౌట్ అవుతుందిరా. ఇప్పుడు మనం ఏం చెప్పినా సత్య నమ్ముతుంది. ఎందుకంటే ఆ కుటుంబం మీద సత్యకున్న కోపం అలాంటిది. అయినా అఖిల్ నిఖిల్ ఎందుకు తిరగబడ్డం లేదు బాస్? తప్పు చేసి కూడా నిజాయితీ పరులుగా చెలమణి అవుతున్న వారికంటే ఏ తప్పు చేయకపోయినా నిజాయితీ నిరూపించుకోలేక తప్పుడు మనుషులుగా బాధపడే వాళ్ళు ఎక్కువ పాండు. ఆ కేటగిరీలో ఫస్ట్ ఉండేది అఖిల్ కుటుంబమే. నిజమే బాస్. అలాంటి వాళ్ళు ఎదురు తిరగరు, సహనంగా ఉంటారు. వాళ్ళ సహనం నశించేలోపు మనకు కావలసింది మనం దోచుకొని వెళ్ళిపోవాలి. అయితే త్వరలో మనం ఆ ఇంటికి వెళుతున్నామా బాస్? అక్కడికి వెళ్ళేది ఉండటానికి కాదు, ఆ అమ్మవారి కంటి వజ్రాలు ఎక్కడున్నాయో కనుక్కుని వాటిని సంపాదించుకోవాలి. అంతే. అక్కడితో మన నాటకం ఫినిష్ అవుతుంది. మరి సత్యమ్మ? భార్య బిడ్డలు అన్న సెంటిమెంటు అప్పుడప్పుడు మాత్రమే, ఎప్పుడూ ఉండకూడదు. డబ్బుకి తప్ప నేను దేనికి లొంగను. అమ్మవారి కంటి వజ్రాల కోసం కూతుర్ని అడ్డు పెట్టుకున్నాను. పని అవ్వగానే కూతుర్ని పక్కన పెట్టేస్తాను. అది సరేరా, మా మామశ్రీ తన ఆస్తి అంతా నా కూతురి పేరు మీద రాశాడో లేదా ఆ కావేరి పేరు మీద రాశాడో ఎంక్వైరీ చెయ్యి. అలాగే బాస్. కావేరి, మీ ఇద్దరు ఇంటికి వెళ్ళండి. మరి మీరు? మోహన్తో మాట్లాడొస్తాను. కమిషనర్ అంకుల్ ఫోన్ చేస్తున్నారు. అంకుల్, అంకుల్ మేము ఇప్పుడే వస్తున్నాం. కావేరి, నిఖిల్, మీరు వెళ్ళండి, సరేనా? ఇదేంటి మళ్ళీ వచ్చాడు? ఏ ఫిట్టింగ్ పెడతాడో ఏమో.
ఏం చేస్తున్నావు? బ్రతికున్న వ్యక్తికి సంతాప సభ పెట్టడం కరెక్ట్ కాదు సత్యాదేవి గారు. అంటే మా నాన్న బ్రతికే ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. అమ్మయ్యా, నాకు తెలుసా అఖిల్, అన్నయ్య క్షేమంగా ఉంటారని. మిస్టర్ మోహన్, మీ ఇద్దరికి నేను ఆఖరిసారిగా చెప్తున్నాను, ఈ పగలు ప్రతీకారాలు ఇంతటితో ఆపేయండి. మీ పగ మీరు తీర్చుకున్నారు. నాన్నగారిని ఆ దేవుడే కాపాడాడు. అది మా అదృష్టం. మోహన్, మా నాన్న తరపు నుంచి పరోక్షంగా తప్పు జరిగింది. దానికి మనస్ఫూర్తిగా నేను క్షమాపణలు కోరుకుంటున్నాను. కానీ సత్య వాళ్ళ అమ్మ విషయంలో మా నాన్న ఏ తప్పు చేయలేదు. అసలు ఈ దొంగతనానికి సూత్రధారి మీ నాన్నే సత్య. అవును మోహన్, సత్య ఫాదర్ వల్లే మన 2 కుటుంబాలు సఫర్ అయ్యాయి. సత్య, ఆ విషయాలన్నీ నేను నిరూపించి నీ కళ్ళు తెరిపిస్తాను చూడు. మా పరువు ప్రతిష్టలు పోయాయి. మేము రోడ్డు మీదకొచ్చాం. కానీ ఒకటి మాత్రం నిజం, మా నాన్న వల్ల జరిగిన తప్పుకి నేను, మా తమ్ముడు, నా భార్య అందరం సఫర్ అవుతున్నాం. అయినా సరే మేం భరించి మౌనంగా ఉన్నాం. సో ఇంతటితో అయిపోయింది. నేనేమీ మీ మీద ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచన నాకేమాత్రం లేదు. సడన్ గా మీరిలా బయటికి పంపడం వల్ల మా పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరిద్దరూ ఆలోచించండి. అయితే ఇప్పుడేంటి, రాయబారానికి వచ్చావా? లేదు సత్య, జరిగిన తప్పు సరిదిద్దుకోవడానికి మా నాన్నగారు తన యావదాస్తిలో 90% మోహన్ ఫ్యామిలీకి రాసిచ్చారు. ఆ డాక్యుమెంట్స్ మీ దగ్గరే ఉన్నాయి. నేను డైరీలు చదవడం వల్ల ఈ విషయం నాకు తెలిసింది. అందుకే మోహన్ చలం మేనల్లుడు అనగానే రావలసిన చోటుకే మోహన్ వచ్చాడు. వెళ్ళవలసిన వాళ్లకే ఆస్తి వెళ్ళిందనుకున్నాను. మా నాన్నగారు చేసిన తప్పుని ఆయనే సరిదిద్దుకున్నారు. ఆ విషయాలన్నీ నాకు తెలుసు కాబట్టి ఎలాంటి గొడవ చేయకుండా నా కుటుంబాన్ని తీసుకుని వెళ్ళిపోయాను. సో ఇట్స్ ఎనఫ్. ఇక మా నాన్నగారి జోలికి రాకండి. న్యాయంగా కూర్చుని మాట్లాడుకుందాం. న్యాయంగా కూర్చుని మాట్లాడుకున్నదేముంది? మోహన్, మా నాన్నగారి ఆస్తిలో 90% పోతే మిగతా 10% ఆస్తిలో మాకు వాటా ఉంది. వామ్మో, ఈ అఖిల్ జెంటిల్మెన్ లా మాట్లాడి 10% ఆస్తి కావాలని జలక్కిచ్చాడుగా. మిస్టర్ అఖిల్, ఇక్కడ న్యాయాన్యాయాల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. 10% కాదు కదా, సూది మనం ఓపినంత % కూడా నీకు ఇవ్వను. ఏయ్ మోహన్, తప్పు. అలా మాట్లాడకూడదు. పాపం. ఒకప్పుడు హెచ్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి సీఈఓ. ఎంతో మర్యాదగా అడుక్కుంటుంటే నో అనకూడదు. మోహన్, తప్పు. అఖిల్, నీ అప్పీల్ నాకు చాలా నచ్చింది. 1 minute.
నాకు నువ్వు అక్కర్లేదు నిఖిల్. ఎరా తాగుతున్నావా? మనసులో బాధను బయటికి పంపడానికి నాకు మరో దారి లేదన్నయ్య.